కాసేపట్లో బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ మీటింగ్ లో జిల్లా అధ్యక్షుల పేర్లను ఫైనల్ చేసే అవకాశం కనబడుతోంది. ప్రతి జిల్లా నుంచి 3 పేర్లు తీసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని రిజర్వేషన్స్ ఆధారంగా జిల్లా అధ్యక్షుల ఎన్నిక చేసే అవకాశం కనిపిస్తుంది. జిల్లా అధ్యక్షులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే 50% ఉండేలా వ్యూహ రచన చేస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం. బీజేపీ సంస్థాగత ఎన్నికలపై ఉత్కంఠ వీడటం లేదు. ఇప్పటి వరకు కూడా బీజేపీ జిల్లా అధ్యక్షుల పేర్లు ఫైనల్ కాని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కాసేపట్లో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశం జరగనుంది. జిల్లా మీటింగ్ లో జిల్లా అధ్యక్షుల పేర్లను రాష్ట్ర అధినాయకత్వం ఫైనల్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రతి జిల్లా నుంచి 3 పేర్లు తీసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని రిజర్వేషన్స్ ఆధారంగా జిల్లా అధ్యక్షుల ఎన్నిక చేయనుంది. అయితే జిల్లా అధ్యక్షులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే 50% ఉండేలా ఇప్పటికే వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు జిల్లా అధ్యక్షుల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, బీజేపీ సంస్థాగత ఎన్నికలపైన ఇంకా ఉత్కంఠట వీడటం లేదు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు ఎవరైతారు, రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారన్న చర్చ ఇంకా బీజేపీ క్యాడర్లోనూ రాజకీయ వర్గాల్లోనూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు మాపు అనుకుంటా ఇంకా బీజేపీ నేతలైతే కాలయాపన చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ తరుణంలో ఆశావాహులు సైతం వారి గాడ్ ఫాదర్స్ చేత కొంత పైరవీలు చేసుకోవడం, మాకు వచ్చేందుకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు మాకు వచ్చేందుకు మీరు సహకరించాలంటూ పైరవీలు చేసుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. రోజు ఎక్కేమెట్టు దిగేమెట్టులాగా బీజేపీ ఆఫీస్ చుట్టూ వాళ్ళ ఎవరైతే గాడ్ ఫాదర్స్ అనుకుంటున్నారో వాళ్ళ చుట్టూ అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవంతా ఒక పక్క అయితే బీజేపీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మాత్రం జిల్లా అధ్యక్షుల ఎన్నికలపైన చాలా సీరియస్గా తీసుకుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సామాజిక వర్గాలు, అదేవిధంగా ఇతర లింగానికి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నది. రిజర్వేషన్లను పక్కగా అమలు చేసే విధంగా బీజేపీ ఒక క్రియాశీలకమైనటువంటి అడుగులైతే వేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా మొత్తం బీజేపీ సంస్థాగత పరంగా మొత్తం 38 జిల్లాలు ఉన్నాయి. దీంట్లో 50% పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని కూడా వ్యూహరచన అయితే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అందులో ముఖ్యంగా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యంతో కూడా ఉంది. అయితే ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో దాన్ని అమలు చేసేందుకు కూడా కసరత్తు చేస్తున్నటువంటి సందర్భంలో బీజేపీ ముందు జాగ్రత్తగా తమ లీడర్షిప్ను పెంపొందించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. జిల్లా అధ్యక్షులకు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉండేవారినే జిల్లా అధ్యక్షులుగా తీసుకునే విధంగా అయితే చర్యలు చేపడుతుంది. అదేవిధంగా 5 సంవత్సరాలు పైగా జిల్లా అధ్యక్షుడిగా కంటిన్యూ చేసే వారికి కూడా ఆయా పదవి నుండి ఉద్వాసన పలికే విధంగానైతే నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. కొంతమంది నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి కదా, అంటే ఏ ప్రాతిపదికన వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, అసలు ఓవరాల్ గా ఏం జరుగుతుంది? మనం చూసుకోవచ్చు, ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్ పట్టి ఎంపిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీలో చేరి 2 క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న వారికి మాత్రమే జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ప్రథమ ప్రాధాన్యత అయితే ఇస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. దీంతో ఇటీవల పార్టీలో చేరినవారు, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి తమకు ఎంత పనిచేసినా, ఎంత సీరియస్గా పనిచేసినా కూడా పార్టీలో మాకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేందుకు బీజేపీ ఇట్లా వెనుకడుగు వేయడం, విముఖత వ్యక్తం చేయడం, ఇంకెన్ని రోజులు మేము మా శీల పరీక్ష చేసుకోవాలి అన్న ఒక చర్చను కూడా వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. వేరే పార్టీలో నుండి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మేము బీజేపీ కోసం పనిచేస్తున్నప్పటికీ కూడా కీలకమైనటువంటి అధ్యక్ష స్థానాల్లో, ముఖ్యంగా జిల్లా అధ్యక్ష స్థానాల్లో అయితేనేమి రాష్ట్ర అధ్యక్షుడు కూడా కొత్త పాత అనే చర్చ నడుస్తున్నటువంటి తరుణంలో జిల్లా అధ్యక్షులు కూడా ఇలాంటి ప్రాతిపదికనే వారికి బాధ్యతలు అప్పగిస్తే మరి మేము పార్టీలోకి వచ్చింది దేనికి, ఇంకా కూడా మమ్మల్ని నమ్మకపోతే మేము ఈ పార్టీలో ఎందుకు పనిచేయాలి, కొత్త వాళ్ళు రావడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏముంది, కొత్త వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చి ఎందుకు పనిచేయాలన్న చర్చను కూడా వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈరోజు సాయంత్రం కోర్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం బీజేపీలో ప్రారంభం కాబోతుంది. ఆ కమిటీలో ఈ 38 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ఎన్నికకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పేర్లను వాళ్ళు తీసుకున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుండి
మూడు పేర్లతో ఇక్కడికైతే జాబితా రానుంది. ఆ జాబితాలో ఒక్కొక్క పేరును సామాజిక వర్గాలు అంటే మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని 50% పైగా ఎస్సీ ఎస్టీ బీసీలకు, అందులో 33% మహిళలకు కేటాయిస్తూ ఆ లిస్టును ఏదైతే జాతీయ నాయకత్వం పంపిస్తుంది, జాతీయ నాయకత్వం రాటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ రోజు కానీ రేపు కానీ జాబితా ఫైనల్ కానుంది. అధికారికంగా ఇంకో 2 రోజుల్లో బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అజయ్, అంటే మహిళలకు 33% రిజర్వేషన్స్ అమలు చేసే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది కదా, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా బీజేపీ సంస్థాగత పదవుల్లో 33% రిజర్వేషన్లను అమలు చేస్తుంది. ఎందుకంటే తమ నాయకత్వాన్ని బయటికి తీసుకురావడం, ముఖ్యంగా మహిళలను తమ వైపు తిప్పుకోవడం, మహిళా నాయకత్వాన్ని పార్టీలో పెంపొందించుకోవడం. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించేందుకు బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర స్థాయిలో సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పుడు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ పోటీ చేసేందుకు నాయకత్వం అనేది అంది రావాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలోనే ముందుగా విధానపరమైనటువంటి నిర్ణయం పార్టీ పరంగా ఒక ముందడుగు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సంస్థాగతంగా ఉన్నటువంటి పదవుల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా వాళ్ళ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడం, తద్వారా వాళ్ళకి చట్టసభల్లో పోటీ చేసేందుకు కావాల్సినటువంటి అవకాశాలను కల్పించుకోవడం, వాళ్ళను ఎలివేట్ చేయడం అనే ఉద్దేశంతో కూడా పార్టీలో మహిళలకు 33% రిజర్వేషన్లను తీసుకొస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ జిల్లా అధ్యక్షులతో పాటు జిల్లా కమిటీల్లోనూ ఈవెన్ రాష్ట్ర కమిటీల్లోనూ 33% రిజర్వేషన్లను అమలు చేస్తామంటూ కూడా ఇటీవల చిట్చాట్ సందర్భంగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి చూడవచ్చు. థ్యాంక్ యూ అజయ్.